నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తన అభిమానికి అండగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా చేసేంత వరకు బ్రతకాలన్న వీడియో కథనాలకు స్పందించిన సినీ హీరో. శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు ప్రారంభం. ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. ఉపాధ్యాయులను సన్మానించి గౌరవించుకోవడం మన బాధ్యత. గురువు ఎటువంటి స్వార్థం లేకుండా పాఠాలు నేర్పుతారన్న ఎమ్మెల్యేలు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల పేరుతో విద్యార్థులను దోచేస్తున్నారు. ప్రశ్నించిన విద్యార్థులపై బౌన్సర్లతో దాడి చేయిస్తున్నారన్న ఏఎస్ఎఫ్ఐ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రథోత్సవంపై సిద్ధి బుద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిస్తూ వాహనం ముందుకు సాగింది. కాణిపాక ఆలయ పురవీధులలో స్వామివారు రథోత్సవంపై ఊరేగుతూ సిద్ధి బుద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉత్సవమూర్తులు సిద్ధి బుద్ధి వినాయక స్వామికి అభిషేకాలు పూజలు నిర్వహించి రథోత్సవంపై అధిరోహించిన గణనాథుడు. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో రథోత్సవం చాలా ప్రాముఖ్యమైనది. ఈ రథోత్సవంలో వేల మంది భక్తులు తిలకించినారు. రథోత్సవంపై మిరియాలు బొరుగులను భక్తులు సమర్పించుకున్నారు. రథోత్సవం ముందు భాగంలో అశ్వాలు, వివిధ వేష అలంకరణలో దేవతామూర్తులు భక్తులను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోలాటాలు, మంగళ వాయిద్యాలు, కళా బృందాలు, నృత్యాలు, భజనల మధ్య కోలాహలంగా స్వామివారి వాహన సేవ సాగింది. రథాన్ని అధిరోహించి కాణిపాక పురవీధులలో వేలాది మంది భక్తుల సమక్షంలో రథంలో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ భక్తుల యొక్క మొక్కుబడులను తీరుస్తూ అలాగే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు. ఈ రథం పైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం ద్వారా ముక్తి లభిస్తుంది అనేటువంటిది భక్తుల యొక్క నమ్మకం. స్వామివారి యొక్క రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటూ మిరియాలు, ఉప్పు, మరమరాలు ఇవన్నీ కూడా రథచక్రాలపై వేస్తూ ఉంటారు. సకల పాపాలు తొలగిపోవాలని చెప్పి వేలాదిగా భక్తుల సమక్షంలో జరుగుతున్నటువంటి రథోత్సవాన్ని కనులారా వీక్షించి భక్తులు తరించవలసిందిగా కోరుతున్నాను. తిరుపతి నగరంలోని వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండగగా జరుగుతున్నాయి. స్థానిక కర్నాల వీధిలో యువకులు వినాయక చవితి పర్వదినం రోజున వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు నిత్య పూజలు చేస్తున్నారు. ఆదివారం ఊరేగింపుగా వెళ్లి వినాయక సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం 500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ డాక్టర్ శిరీష, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్లు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. యువకులు భక్తిభావంతో 9 రోజుల పాటు వినాయక స్వామికి పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కర్నాల వీధి యూత్ సభ్యులు దీపక్ యాదవ్, గోపి, వినోద్, సాయి తదితరులు పాల్గొన్నారు. యూత్ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఇవాళ 8వ రోజు కంటిన్యూస్గా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో రేపు నిమజ్జనం చేయబోతున్నారు. సో ఇవాళ కర్నాల వీధిలో ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వీరు యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరిపించాలని, అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. కర్నాల వీధి యూత్ 25వ వార్డు సభ్యులు ప్రతి ఏడు అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతారు. నవరాత్రి 9 రోజుల పాటు విగ్రహం పెట్టి నవరాత్రి ఉత్సవాలు జరిపి 9వ రోజు నిమజ్జనం చేస్తారు. దానిలో భాగంగా ఈరోజు 8వ రోజు వినాయకుడి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం కర్నాలి యూత్ పిల్లోళ్ళంతా చక్కగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్వామివారికి నైవేద్యాలు అవన్నీ సమర్పించి భక్తులకు అన్నప్రసాదం చేస్తున్నారు. ఆ వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని రేపు 9వ రోజు బ్రహ్మాండంగా ఈ ఉత్సవాల్లో ముగింపు ఘట్టము రేపు నిమజ్జనం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని ఈ కర్నాల వీధి యూత్ వినాయకుడిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ తిరుపతి రూరల్ రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు యూనివర్సిటీలోని ఫీజులు దారుణంగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద దోచేస్తున్నారని
ఏఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. తిరుపతి నగరంలోని భైరాగిపెట్టడలోని గంధమనేని శివయ్య భవన్ నందు శనివారం సిపిఐ అనుబంధ సంస్థ ఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ అందుతున్నా అది చాలక హాస్టల్ క్యాంటీన్ మెస్ ఛార్జీల పేరుతో డైలీ బయట నుంచి వచ్చే స్థానిక విద్యార్థులైన డే స్కాలర్స్ వద్ద ఏడాదికి 20,000 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఏడాది మోహన్ మంత్ర కార్యక్రమం నిర్వహణ కోసం ప్రతి విద్యార్థి వద్ద ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం నుండి ఫీజు రియంబర్స్మెంట్ అందలేదని, ఇదే మోహన్ బాబు రోడ్డెక్కడం తెలిసిందేనన్నారు. మంచితనానికి మారుపేరు తమ యూనివర్సిటీ అని గొప్పలు చెప్పుకునే మోహన్ బాబు ఇప్పుడు దోపిడీపై సమాధానం చెప్పాలన్నారు. ప్రశ్నించిన విద్యార్థులపై కాలేజీలో బౌన్సర్ల చేత దాడి చేయిస్తున్నారని, రంగంపేటలో ప్రతి ప్రైవేటు హాస్టల్ వెనుక మోహన్ బాబు అనుచరులు సన్నిహితులు ఉన్నారని, బయట లోపల విద్యార్థులను అన్ని రకాలుగా దోచేస్తున్నారని భారీ విమర్శలు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. అనధికారికంగా వసూలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీ మీద గతంలో ప్రభుత్వానికి కానీ ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఇచ్చినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి కనపడలేదు. ఇప్పుడు కూడా మనం మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థులకి ఎవరైతే ఈ ఎంసెట్ క్వాలిఫై అయ్యి మొదటి ఫేజ్లో కౌన్సిలింగ్ జాయిన్ అవుతారో అటువంటి విద్యార్థులందరికీ కూడా కన్వీనర్ కోటాలో ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఏ ఇంజనీరింగ్ కాలేజీకైనా కూడా ఫీజు చెల్లిస్తుంది. అదే పద్ధతుల్లో డీమ్డ్ యూనివర్సిటీగా ఉన్నటువంటి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో కూడా 35% సీట్లని కన్వీనర్ కోటాల్లో ఈరోజు గవర్నమెంట్ కేటాయించింది. అటువంటి విద్యార్థులకి 70,000 రూపాయల ఫీజుని ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది. కానీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అక్కడ మేనేజ్మెంట్ మాత్రం 70,000 రూపాయలతో పాటు అదనంగా మిస్లీనియస్ ఫీజు అని చెప్పేసి ప్రతి ఏటా 22,000 రూపాయలు ఈరోజు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తూ ఉండేది. మరి విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళు అడిగిన తర్వాత ఏంటి ఈ ఫీజు మేము ఎందుకు కట్టాలి, ప్రభుత్వం 70,000 కదా చెప్పిందని చెప్తే వారి మీద ఏదో రకంగా హెచ్ఓడీల దగ్గర నుంచి కానివ్వండి, వారి దగ్గర ఒత్తిడి తీసుకురావడం, అటెండెన్స్ లేకపోతే వాళ్ళని డిబార్ చేయడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లతో ఈరోజు కొట్టేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చూస్తున్నాం. అదే ఒక కన్వీనర్ కోటాలో సీట్లు రానటువంటి విద్యార్థుల దగ్గర అయితే 3 వంతులుగా ఫీజులు వసూలు చేసుకొని ప్రభుత్వం చెప్తా అంటే ఈరోజు 2,10,000 రూపాయలు అవుతుంది ఒక్కొక్క ఇంజనీరింగ్ సీటు. అంటే 3 ఇంతలు ప్రభుత్వం చెప్పిన పద్ధతుల్లో అంటే. కానీ ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఈరోజు డొనేషన్ల పేరుతో ఈరోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో సిఎస్సి సీట్ కానీ ఈసీ కానీ ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సీట్ తీసుకున్నా కూడా వసూలు చేస్తూ ఉన్నారు. మీ ఫంక్షన్ చేసుకోవడానికి నీకు బయట ఉన్నటువంటి సినిమా హీరోలను లేకపోతే సినిమాలో నటిస్తున్నటువంటి కామెడీ యాక్టర్లు తీసుకొచ్చి ఈరోజు మీరు యాక్ట్ చేసుకోవడానికి విద్యార్థుల దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మోహన్ మంత్ర పేరుతో పెద్ద దందా జరుగుతుంది. దీనిపైన కూడా ఎక్కడ కూడా బయటకు రాకుండా విద్యార్థులను అణచివేస్తూ ఉన్నారు. మీరు ఇందాక చెప్పినట్టు బౌన్సర్లు ఎవరైతే కూడా లోపల ఎవరైతే ఇది అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అక్రమం జరుగుతుంది, ఎందుకు ఇంత డబ్బులు కట్టాలని చెప్పి కూడా ఎవరైనా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు అడిగితే వాళ్ళని కొట్టడం, బయట రానికుండా అదిమేయడం ద్వారా ఈరోజు విద్యార్థులు చాలా భయాందోళన కోరుతున్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతూ ఉన్నాం. ఈరోజు ఏ విద్యా సంస్థలు అయినా సరే విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థి నాయకులు చొరవ తీసుకుని వెళ్ళి ప్రయత్నం చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు మోహన్ బాబు విద్యా సంస్థలు మాత్రం బయట విద్యార్థులకి అదేవిధంగా బయట విద్యార్థి సంఘాలకి అనుమతి లేకుండా మీరు లోపలికి రాకూడదు, ఇక్కడ నా అడ్డా, ఇది నా రాజకోట, ఇక్కడ ఏం జరిగినా మమ్మల్ని పట్టించుకోకూడదని చెప్పి కూడా గేటు దగ్గర బౌన్సర్లు పెట్టేసి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నేను ఒకటే కోరుతా ఉన్నా, సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపాలి. అక్కడ ఏం జరుగుతున్నాయి, హాస్టల్ బ్లాక్లో ఏం జరుగుతున్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఏం జరుగుతున్నాయి, డిగ్రీ కాలేజీలు ఏం జరుగుతున్నాయి, ఫార్మసీ పేరుతో లేకపోతే పాలిటెక్నిక్ అడ్మిషన్ల పేరుతో మీరు మేనేజ్మెంట్ ద్వారా ఎంతెంత వసూలు చేస్తున్నారో ఈరోజు మీరు చెప్తున్నారు. హాస్టల్ ఫీజు 1,40,000 రూపాయలు అయితే కేవలం 70,000కు 80,000కు మాత్రమే రిసిప్ట్ ఇస్తున్నారు. మిగతా డబ్బంతా కూడా బ్లాక్ మనీ, బ్లాక్ డబ్బుల రూపాయన మీరు రిసిప్ట్ లేకుండా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం నుంచి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్ర నామార్చన చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలకు కళ్యాణ మండపంలో వేంచేపుగా తీసుకువచ్చారు. మరోవైపు యాగశాలలో జరిగిన వైదిక కార్యక్రమాల తర్వాత పవిత్ర మాలల ఊరేగింపుగా ఆలయంలోనికి తెచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా చేశారు. ఇందులో భాగంగా పాలు,
పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనంతో విశేషంగా ఉత్సవాలను అభిషేకించారు. చివరగా యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్తి చేసి శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సోదరుడు చెవిరెడ్డి రఘునాథరెడ్డి, మంజుల దంపతులతో పాటు గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 4 ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంపై ఇంజనీరింగ్ అధికారులు, అక్షయ పాత్ర నిర్వాహకులతో శనివారం కమిషనర్ నారపరెడ్డి మౌర్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు అన్ని హంగులతో స్విమ్స్ కూడలి, న్యూ బాలాజీ కాలనీ, ముత్యాలరెడ్డిపల్లి, ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద గల అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని అన్నారు. అయితే మొదటి దశ ప్రారంభం కాలేదని, ఈ నెల 18వ తేదీ 2వ దశ ప్రారంభించాలని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందాయని అన్నారు. ఈ మేరకు 4 కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు సరిచూసుకోవాలని అన్నారు. క్యాంటీన్లు, పరిసరాల పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. ప్రజలకు అందించే ఆహారం సరైన సమయంలో ఇచ్చేలా చూడాలని అక్షయ పాత్ర నిర్వాహకులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి ఎటువంటి పొరపాట్లు తావులేకుండా జాగ్రత్తగా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై ఇప్పటికే అధికారులకు అన్ని విధులు కేటాయించామని అన్నారు. వారందరూ వారికి పనులు సక్రమంగా చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం విజయవంతం చేయాలని కమిషనర్ అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 84/85 మేరకు సెప్టెంబర్ 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు రద్దు చేసి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విలీనం చేసిందని అందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిబ్బంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రాల చిత్రపటాలకు స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు జానకిరామ్, శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు సుబ్బారెడ్డి, శ్రీహరి, భీమలింగం, సబ్ ఇన్స్పెక్టర్లు భాగ్యలక్ష్మి, అఖిల మహేంద్ర, సతీష్, నవీన్ బాబు, రామకృష్ణ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్న శ్లోకాన్ని నిజం చేస్తూ నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఉపాధ్యాయులను సన్మానించి గౌరవించుకోవడం మన బాధ్యతగా భావిస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నానీలు అన్నారు. గురువులందరినీ ఒకే వేదికపై చూడడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ముందుగా గురు పూజోత్సవం వేడుకలకు తెరిచానూరు సమీపంలోని శిల్పారామంకు చేరుకున్న ముఖ్య అతిథులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నానికి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకి ఉపాధ్యాయులు ఘనంగా ఆహ్వానం పలికారు. అతిథులకు శాలువాలు కప్పి పూలమాలలతో, గజమాలతో సత్కరించారు. ఘనంగా స్వాగతం పలికారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేదికను అలంకరించారు. అనంతరం ఒక్కొక్కరుగా సభను ఉద్దేశించి మాట్లాడారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నానీలు మాట్లాడుతూ ముందుగా 2 చేతులు జోడించి గురువులకు నమస్కరించారు. ప్రతి మనిషికి తల్లి, తండ్రి, తర్వాత గురువే మార్గదర్శకమని కొనియాడారు. గురువును కొన్ని విషయాలలో ఒకే విధంగా అనుసరిస్తారని తెలిపారు. గురువు ఎలాంటి స్వార్థం లేకుండా, కులమతాలు భేదాలు లేకుండా నిస్వార్థంగా విద్యార్థులందరికీ ఒకే విధంగా చదువు చెప్తారని తెలిపారు. రాజకీయ నాయకుడు కూడా గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని, అప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. గురువుల పాత్ర సమాజానికి చాలా అవసరమని తెలిపిన ఆయన, పిల్లల బంగారు భవిష్యత్తు ముఖ్య పాత్ర పోషించేది గురువులు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ఒక దృఢ సంకల్పంతో మెరుగైన విద్యను పిల్లలకు అందించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. స్కూల్, కళాశాల మరియు విద్యా వ్యవస్థలో ఏదైనా సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకువస్తే దగ్గరుండి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మేము కూడా ఒక గురువు దగ్గర విద్యను అభ్యసించిన వారమేనని, పరిపాలనలో ఎవరైనా ఏదైనా తప్పు జరిగినా మాకు సూచనలు ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరారు. మీరు నాకు ఓటు వేయబట్టే నేను ఇప్పుడు మీ ముందర నిలబడి ఉన్నానని గుర్తు చేశారు. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటానని శిరస్సు వంచి గురువులకు పాదాభివందనం చేశారు. సెప్టెంబర్ 5వ తారీఖు గురించి కూడా సీనియర్ గారు చెప్పడం జరిగింది.
సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మన మొదటి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి, విద్యావేత్త అయినటువంటి రాధాకృష్ణన్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా విద్యావేత్తల్ని, సంఘంలో ఉండే గురువుల్ని ఆ రోజు గురు పూజోత్సవం పెట్టి సన్మానిస్తే బాగుంటుందని ఆ రోజు ఈ గురు పూజోత్సవం చేయడం జరిగింది మన భారతదేశ వ్యాప్తంగా. అంటే మీ అందరికీ ఏ విధంగా విలువ అనేది, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ ఉన్నా ఏ విధంగా విలువ అనేది దీనికి నిదర్శనాన్ని కూడా ఇక్కడుండే గురువులందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. మేమందరూ ఈరోజు ఇక్కడుండి ఇచ్చే అవకాశం ఇచ్చిన, మమ్మల్ని ఒక సక్రమైనటువంటి మార్గంలో తీర్చిదిద్దాలన్నా తల్లిదండ్రుల తర్వాత మీదే బాధ్యత ఎక్కువ. తల్లిదండ్రులు చిన్న వయసులో మేము ఒక 3 గంటల సేపు అంటే సాయంత్రం 7 నుంచి 8 గంటలకు ఆడుకున్న తర్వాత మాట్లాడి మనం నిద్రపోయేవాళ్ళం. ఉదయం టిఫిన్ పెట్టి పంపించేవాళ్ళం. కానీ ఎక్కువ మీతోనే కాలం ఉండేవాళ్ళం. అంటే గురువులు ఏ విధంగా మమ్మల్ని పెంచి పోషిస్తారో ఈ రోజు వరకు కూడా అనేది మీ యొక్క బాధ్యత ఏ విధంగా ఉండేది దీనికి నిదర్శనం కూడా తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా ఈరోజు గురువుల యొక్క ఏ విధంగా ఉండాలి, వారి యొక్క అభివృద్ధి ఏ విధంగా చేయాలనే దానికి నిదర్శనం మీకు తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు పెద్దాయన గారు ప్రమాణ స్వీకారం అయిన ఆ రోజు ఏ విధంగా మీకు చెప్పాడు అందరికీ. డిఐసి పైన మొదటి సంతకం కూడా ఇవ్వడం జరిగింది. చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు రాత్రి చంద్రుడు, పగలు సూర్యుడు ఉన్నంత వరకు గాన గంధర్వుడు ఘంటసాల పాడిన పాటలు వినిపిస్తూనే ఉంటాయని తిరుపతి ఫిలిం సొసైటీ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. నగరంలోని దేవేంద్ర థియేటర్లో ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటలకు ఘంటసాల బయోపిక్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఈ సందర్భంగా మాట్లాడారు. డిసెంబర్ 4వ తేదీ గుడివాడ దగ్గర టేకుపల్లి అనే విలేజ్లో జన్మించారు. ఆయన చిన్నతనం నుంచి సంగీతం అంటే మక్కువ ఎక్కువ. ఆయన విజయనగరం ఆస్థాన రాజుల గారి ఆస్థాన గాయకుడిగా ఫస్ట్లో అక్కడ చేరి, తర్వాత సినిమాలో చేరి సినిమాలో పాటలు పాడుతూ ఈరోజు ప్రపంచమంతా కూడా ఘంటసాల గారి గురించి తెలియని అంటూ లేదు. ఆయన పాడిన పాటలన్నీ ఆణిముత్యాలే. ఆయన ఫస్ట్ నుంచి కూడా 1942 క్విట్ ఇండియా మూమెంట్లో స్వాతంత్రం కోసం పోరాడి జైలు శిక్ష అనుభవించినాడు. గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆస్థాన గాయకుడిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదటి గాయకుడిగా, ఆస్థాన గాయకుడిగా ఘంటసాల గారు తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఫస్ట్లో అక్కడ చేరి, తర్వాత అక్కడి నుంచి మన మామూలుగా అన్ని సినిమాలలో కూడా ఆయన పేరు తీసుకున్నాడు. ఘంటసాల గారు ఆయన డైరెక్ట్ చేశాడు చాలా సినిమాలకి సంగీత డైరెక్టర్గా. గుండమ్మ కథ, రహస్యము, మాయాబజారు ఇటువంటి సినిమాలన్నీ కూడా గొప్ప సినిమాలన్నీ కూడా ఆయన డైరెక్ట్ చేశాడు. లవకుశ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లవకుశ కూడా ఆయన డైరెక్ట్ చేసి మనకు ప్రజల చేత మెప్పు పొందాడు. ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు సుధాకర్ చౌదరి భరత్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడా వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ గోవిందరాజ స్వామి సన్నిధిలో నగర సంకీర్తనలో ఈరోజు పాల్గొనడం జరిగింది. మన సనాతన ధర్మంలో ఈ భజన సంకీర్తన అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. భగవంతుని చేరుకోవడానికి కొన్ని మార్గాలు మన పెద్దవాళ్ళు చూపెట్టారు.
దానిలో భజన మార్గం, భక్తి మార్గం, భజన ద్వారా భక్తి మార్గం, ఆ మార్గంలో కూడా భగవంతుని చేరుకోవచ్చు, మోక్షం పొందవచ్చని మన సనాతన ధర్మంలో అనేక మంది చెప్తున్నారు. దీంట్లో భాగంగా మన వాళ్ళు పురాతనం నుండి కూడా ప్రతి గ్రామంలో ప్రతి భజన మందిరం ఆధారంగా ఈ నగర సంకీర్తనలు ప్రతిరోజు నడిచేటి. అయితే కాలక్రమంలో మనలో కొన్ని లోపాలు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఈ అభివృద్ధి అనేది కావచ్చు, ఇది కొంచెం ఏంటంటే అనేక రకాల రుగ్మతలు, ఆరోగ్య రుగ్మతలన్నీ కూడా పోయి ఆరోగ్యంగా జీవించడానికి కూడా ఈ భజన కార్యక్రమం మనకు బాగా సహకరిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ భజన కార్యక్రమాన్ని మళ్ళా మనం పునరుద్ధరించుకొని అందరూ కూడా దీనిలో పాల్గొనేటట్టుగా ఒకరినొకరు పిలుచుకొని దీన్ని బలోపేతం చేసి ఎక్కువ మందికి భక్తి మార్గాన్ని నేర్పడం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్నాపన తిరుమంజనం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు. యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరిగి ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి స్విమ్స్ సర్కిల్ వరకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు శనివారం ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వ్యతిరేకిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 115ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము కాంట్రాక్ట్లోనే మగ్గిపోతున్నామండి. మా తరపు నుంచి మేము గవర్నమెంట్ చేసే విన్నపం ఏమంటే, మేము ఉన్నామని గుర్తించండి. స్టాఫ్ నర్సెస్ లేదే 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ ఒక్కటే కాదు, ప్రతి ఒక్క సర్వీసెస్ కూడా స్టాఫ్ నర్సెస్తో అలాంగ్ విత్ హెల్త్ టీమ్తో ముడిపడి ఉంటాయి. దయచేసి గుర్తించి ఈ 15 ఏళ్ల సర్వీసే కాకుండా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఎవరైతే స్టాఫ్ నర్సులుగా రేయింపవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారో వారిని గుర్తించి క్రమబద్ధీకరించాలని మా ఉద్దేశం. కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులర్ చేస్తే ఎన్నో వేల కుటుంబాలు లాభపడతాయి. దీని ద్వారా ప్రభుత్వానికే కాదు, వాళ్ళ సొంత గ్రామాలకు కావచ్చు, ఉన్న వ్యవస్థకు కావచ్చు మంచి జరుగుతుంది. ఇన్ని ఏళ్లుగా ఎందుకు వేచి చూస్తూ ఉన్నాము అంటే, ఏ రోజైనా ఒక ప్రభుత్వం మనని గుర్తించి మా సేవలని గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు మీరు ఎటువంటి ఆంక్షలు విధించినా వాటిని ఫాలో అవుతూ ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా, కోవిడ్ ఒకటే కాదండి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మేము ముందుండి సేవలు అందించడానికి ఇప్పటికీ ఫ్రంట్ లైన్ వారియర్స్ కానీ వర్కర్స్ కానీ వర్క్ చేస్తాము. గవర్నమెంట్ రూల్స్కి అబైడ్ అయ్యే ఉంటాము. ఎప్పుడు వ్యతిరేకం కాదు. గత ప్రభుత్వం చేసినట్టు మాకు అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం వారు మాకు న్యాయం చేకూరుస్తారని ఎంతో నమ్మకంతో ఇన్ని రోజుల లోపల ఉన్న మేము ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కాము అంటే మా బాధ ఇలా అలా లేదండి. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన కౌశిక్. గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ను సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ అమరోత్సవ కల్పించారు. దేవరా సినిమా చూసేంత వరకు బ్రతికించండి అంటూ తల్లిదండ్రులను, వైద్యులకు కౌశిక్ వేడుకున్న కోరికను జూనియర్ ఎన్టీఆర్ వరకు అభిమానులు చేర్చడంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్తో శనివారం వీడియో కాల్ చేసి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న తన అభిమానికి అండగా ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. తన అభిమాన నటు నటించిన దేవరా చూసి చనిపోయినా పర్వాలేదు. మీడియాలో వచ్చిన కథనాలకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. బాగుందన్న, మన ధైర్యంగా ఉందన్న, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వచ్చాను. ఫస్ట్
దేవరాశి ఖచ్చితంగా వస్తుంది. నాలుగుతూనే ఉంటాను అన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నవ్వుతూ ఉంటే మనకు కూడా కొన్నంత బలం వస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, పులివెందల్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కళ్యాణి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తెలంగాణ మాజీ మంత్రి పట్నం మహేంద్రారెడ్డి, మాజీ డీఐజీ ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాస్వరచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వారాంతపు రద్దీ పెరుగుతుంది. 4 రోజుల ముందు వరకు భక్తులు లేక వెలవెలబోయిన ఆలయంలో ఈ వారం శనివారం ఆలయంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా శనీశ్వర అభిషేకాలకు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం ఉదయం నుండి ఆలయంలో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కాలసర్ప దోష నివారణ పూజలకు భక్తులు క్యూ లైన్ కట్టారు. రాహుకాల సమయంలో శనీశ్వర అభిషేకానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాధారణంగా ఏ ఆలయంలోనూ శనీశ్వరునికి విగ్రహం లేదు. కానీ దక్షిణ కైలాసం పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వరునికి విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా బంగారం, వెండి ఉరువులు చేయించారు. శనివారం రాహుకాల సమయంలో అభిషేకాలు చేసుకునేటకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో దళిత యువకులను పోలీసులు దారుణంగా కొట్టిన ఘటనపై పుంగనూరులో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగి ఇరు వర్గాలకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఒక వర్గం జరిగి మాత్రం కంప్లైంట్ తీసుకొని దళిత కుటుంబాల మీద విశేష జ్ఞానం లేకుండా పోలీసులు దాడి చేసి జైభీం సినిమా తరహాలో 10 మంది మాల యువకుల మీద దాడి చేసి చేతులు ఇరిగిపోయేలాగా ఒళ్ళంతా రాడ్యంతో పుల్లపరిచారు. ఇది ఎక్కడ న్యాయమని ఈరోజు మాల మహానాడు ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. గొడవలు చేసిన ఇద్దరిని కూడా పిలిచి విచారించి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించడం ఇది ఎంతవరకు సమంజసమో తెలియజేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాలల మీద దాడులు ఎక్కువ చేస్తున్నారు. అలాగే పోలీసుల వారు కూడా మార్పు అనేది వాళ్ళు లేకుండా మూర్ఖులుగా రాక్షసుల వారు వ్యవహరిస్తున్నారు. ఏ కాలంలో దళితుల మీద ఇంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారని ఈరోజు మేము అడుగుతున్నాం. ఎంత దారుణం కొట్టారంటే చేతులు కూడా ఇచ్చేశారు. ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి గారు, కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం అనేవాళ్ళు రాత్రి 2 పోలీస్ స్టేషన్లో కూడా ఆ దళిత యువకుల్ని కుక్కల కన్నా హీనంగా కొట్టారండి. ఎంత అన్యాయం! దీనిపైన వెంటనే ముఖ్యమంత్రి వారు అలాగే హోంమంత్రి అనిత గారు కూడా చర్యలు తీసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తన అభిమానికి అండగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్. దేవరా సినిమా చేసేంత వరకు బ్రతకాలన్న వీడియో కథనాలకు స్పందించిన సినీ హీరో. శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు ప్రారంభం. ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. ఉపాధ్యాయులను సన్మానించి గౌరవించుకోవడం మన బాధ్యత. గురువు ఎటువంటి స్వార్థం లేకుండా పాఠాలు నేర్పుతారన్న ఎమ్మెల్యేలు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల పేరుతో విద్యార్థులను దోచేస్తున్నారు. ప్రశ్నించిన విద్యార్థులపై బౌన్సర్లతో దాడి చేయిస్తున్నారన్న ఏఎస్ఎఫ్ఐ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.